ఇక డీటెయిల్స్ చూద్దాం. నాలాల కబ్జాలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా కూడా సోమవారం హైడ్రా ప్రజావాణికి 23 ఫిర్యాదులు అందాయి. ఇందులో 70% నాలాల సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. మిగతావి ఎప్పటిలాగే రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ఉన్నాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, భూదేవి నగర్లోని సాయిదత్త గార్డెన్స్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలం కబ్జా అయిందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2004లోనే జీహెచ్ఎంసీకి ఆ స్థలాన్ని ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరినా ఫలితం లేకపోయిందని వాపోయారు. శేర్లింగంపల్లి మండలంలోని ఖానామెట్ విలేజ్ లో 11/20, 11/21 సర్వే నెంబర్లలో 1983లో గురుకుల ట్రస్ట్ లేఅవుట్ వేశారు. అందులోని ప్లాట్లతో పాటు రహదారులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. వర్షాకాలం కావడంతో నాలాల కబ్జాల ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి పెట్టినా ఎప్పటిలాగే కొన్ని జనరల్ ఫిర్యాదులను కూడా తీసుకుంటోంది. బేగంపేటలోని చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నాలా కుచించుకుపోవడంతో బృందావన్ అపార్ట్మెంట్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 2020 సంవత్సరంలో వరదలకు సెల్లార్ నీట మునిగింది. ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఇక్కడి నాలా పొంగి నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరకుండా చూడాలంటూ అపార్ట్మెంట్ నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లిలోని రంగదాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణతో పాటు ఈ చెరువు నుంచి ఐటీఎల్ చెరువుకు వెళ్లే నాలా కూడా కబ్జాకు జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు 7 కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటుందని వాపోయారు. వెంటనే ఆక్రమణలు తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. హస్మత్పేట నాలా, పికెట్ నాలాలు కుచించుకుపోవడంతో బేగంపేట పరిసరాల్లో పాయిగా కాలనీ, విమాన్ నగర్, బీహెచ్ఎల్ కాలనీ, అవంతి కాలనీ, రసూల్పుర బస్తీ వరద నీటిలో చిక్కుకుంటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, హైడ్రాకు ఫిర్యాదుల వెలువ మొదలైంది. నాలాల కబ్జాలపై ఫిర్యాదులు మొదలయ్యాయని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా కానీ సోమవారం రోజు హైడ్రా ప్రజావాణికి 23 ఫిర్యాదులు అందాయి. ఇందులో 70% నాలాల కబ్జాలతో పాటు నాలాల సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. మిగతావి ఎప్పటిలాగే రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై ఫిర్యాదులు ఉన్నాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, భూదేవి నగర్ లోని సాయిదత్త గార్డెన్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలంతో పాటు స్థానికులు కబ్జా అయిందని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2004లోనే జీహెచ్ఎంసీకి ఆ స్థలాన్ని ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరినా కానీ ఫలితం లేకపోయిందని చెప్పి వాళ్ళు వాపోయడం జరిగింది. అదేవిధంగా షేర్లింగంపల్లి మండలంలోని ఖానామెట్ విలేజ్ లో 11/20, 11/21 సర్వే నంబర్లో 1983లో గురుకుల ట్రస్ట్ లేఅవుట్ చేశారు. అందులోని ప్లాట్లతో పాటు రహదారులు కబ్జా గురయ్యాయని కూడా స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. వర్షాకాలం కావడంతో నాలాల కబ్జాల ఫిర్యాదుపై ఎక్కువ దృష్టి పెట్టినా ఎప్పటిలాగే కొన్ని జనరల్ ఫిర్యాదులు కూడా హైడ్రా తీసుకుంటుంది. బేగంపేటలోని చీకోటి గార్డెన్ ప్రాంతంలో నాలా కుచించుకుపోవడంతో బృందావన్ అపార్ట్మెంట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుందని 2020లో సంవత్సరంలో వరదలకు సెల్లార్ నీట మునిగిందని, ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందిగా పరిణమిస్తుందని, ఇక్కడే నాలా పొంగి నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరకుండా చూడాలని అపార్ట్మెంట్ నిర్వాసితులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లిలోని రంగదాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలతో పాటు ఈ చెరువు నుంచి ఐడిఎల్ కు చెరువు వెళ్లే నాలా కూడా కబ్జా గురైందని స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు 7 కాలనీలకు వరుసగా వరద ముప్పు పొంచి ఉంటుందని చెప్పి వాపోయడం జరిగింది. వెంటనే ఆక్రమణ తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని చెప్పి హస్మత్పేట నాలా, పికెట్ నాలాలు కుచించుకుపోవడంతో బేగంపేట పరిసరాలలో పాయిగా కాలనీ, విమాన్ నగర్, బిహెచ్ఎల్ కాలనీ, అవంతి కాలనీ, రసూల్పుర బస్తీ
వరద నీటిలో చిక్కుకుంటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయండి. ఈ ఫిర్యాదులతో హైడ్రా తమ పని చేయడానికి కూడా సిద్ధమైనట్టు సమాచారం ఉంది పద్మ. అయితే దీన్ని బట్టి చూస్తుంటే హైడ్రా ఫిర్యాదుల మీద చాలా గట్టిగా ఫోకస్ చేస్తుందని అనుకోవచ్చు అంటారు, ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో. పద్మ ఇప్పటికే చాలా సార్లు హైడ్రా దాని పని చేసింది. ఇదే విధంగా ప్రత్యేకంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, రాబోయే కాలంలో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడంతో హైడ్రా ఈ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో తీసుకుని ఎక్కువ శాతం దానిపైన నాలాల కబ్జాలపైనే దృష్టి సారించే విధంగా హైడ్రా పనిచేయడానికి సిద్ధమవుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.